కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కార్యాలయాన్ని నిర్మించారని అధికారులు నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎర్రిస్వామికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మూడేళ్ల కిందట ఆదోనిలో వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఎస్కేడీ కాలనీలో నిబంధనలకు విరుద్దంగా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు ఆరోపించారు. వారంలోగా వివరణ ఇవ్వాలని సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎర్రిస్వామికి నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక ఆదోనిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. కార్యాలయానికి వెళ్లిన సచివాలయ ఉద్యోగులు భవన లీజుదారైనటువంటి వైసీపీ నాయకుడు ఎర్రిస్వామికి నోటీసులు అందజేసినారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. నోటీసుల జారీపై 2 రోజులుగా ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేని విషయం బయటకు తెలిసినా చర్యలు తీసుకునేందుకు కూడా మున్సిపల్ అధికారులు ముందుకు రాకపోవడంతో చివరికి సచివాలయ ఉద్యోగులే వెళ్లి అయితే భవన నిర్మాణ యజమానికి కూడా ఈ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నాయకులు అక్రమ నిర్మాణాల పైన కూడా స్థానికంగా విమర్శలు వెల్లవెత్తుతున్నా మరైతే ప్రభుత్వ ఉద్యోగుల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. సో నిబంధనల విరుద్ధంగా కట్టినప్పటికీ కూడా ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి కూడా బయట బాగా చర్చ జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదు, దీనిపైన చర్యలు తీసుకునే విషయంలో ఆశ్చర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా స్థానికంగా అయితే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా అయితే దీనిపైన కూడా సీరియస్ గా స్పందించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజయచంద్ర, థ్యాంక్ యూ సుంకన్న.